హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మహేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మహేష్ యశోద వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈరోజు మ్యాటర్ ఏంటి అంటే, కొంతమంది డబ్బున్న వాళ్ళు, కొంతమంది మాత్రమే డబ్బున్న వాళ్ళు కొంతమంది డబ్బు లేని వారిని చులకనగా చూస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, మరి కొంతమంది దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి చులకనగా అయితే చూస్తారనమాట. అలాగే చులకనగా చూసిన అంటే కొంతమంది డబ్బున్న వాళ్ళు చులకనగా చూసిన పేదవాళ్ళలో నేను ఒక పేదవాడిని. ఇన్ని రోజులు కూడా వ్లాగ్స్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఆలోచనలు. ఇక అవి ఏంటి అంటే, కట్టాల్సిన రెంట్స్ అండ్ ఈఎంఐస్ అండ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా చాలా కట్టాలి అనే ఒక బాధ్యతతో వీడియోస్ మీదే మనం ఫోకస్ పెడితే మనం ఈఎంఐస్ అండ్ ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, ఇక ఫైనాన్స్ ఎలా కట్టాలి అనేది నా ఆలోచన. అందుకే నేను చాలా వరకు వాటి గురించి ఆలోచిస్తూనే కష్టపడుతూనే ఉండిపోయాను. అందుకని చెప్పి చాలా రోజులుగా మంచి మంచి వీడియోస్ మీ అందరికీ అందించలేకపోయాను అనమాట. అంటే ఏదో వీడియో షూట్ చేయడం, దాన్ని ఎడిటింగ్ లేకుండా ఏం లేకుండా అలాగా దాని వెనకాల వాయిస్ ఇవ్వాలన్నా కూడా నాకు ఈ ఆలోచనలు ఎక్కువైపోయి ఇప్పుడు చెయ్యాలా, ఇప్పుడు మనం ఈ 1 hour 2 hours వీడియో మీద ఫోకస్ పెడితే అదే మన వర్క్ మీద మనం ఫోకస్ పెడితే మనకి ఎంతో కొంత డబ్బులు, ఒక 100, 200, 300 ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి వీడియోస్ మీద ఫోకస్ పెట్టకుండా వర్క్ మీద ఫోకస్ పెట్టడం వల్ల నేనైతే వీడియోస్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాను. ఈ 3 and 4 years నుంచి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి సుమారుగా 4 years అవుతుంది. 2021 లాక్డౌన్ తర్వాత యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను. అయితే ఛానల్స్ గ్రో అవ్వట్లేదు అనే ఒక కారణంతో నేనైతే వీడియోస్ అయితే ఆపేసాను అనమాట, చేయలేదన్నమాట. ఛానల్స్ కూడా డిలీట్ చేసుకున్నాను నేనే. కొన్ని కారణాల వల్ల కొన్ని ఛానల్స్ డిలీట్ చేయడం, అలా 3-4 ఛానల్స్ డిలీట్ చేయడం, అవన్నీ కూడా 1K 2K సబ్స్క్రైబర్స్ దాకా వెళ్ళారనమాట. వాచ్ టైం కూడా చాలా వరకు కంప్లీట్ అయితే అయిపోవచ్చింది. ఇంకొక 400 అవర్స్ అయితే కంప్లీట్ అయితే నాకు మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయ్యేది. కానీ నేను కొన్ని కారణాల వల్ల ఛానల్ గ్రో అవ్వట్లేదని నేను ఛానల్ అయితే డిలీట్ చేశాను. ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అయితే డబ్బున్నవారు పేదవారిని చులకనగా చూస్తారు. అందులో నేను ఒకరిని అని ఎందుకు చెప్పానంటే, నాకు ఈ మధ్య రీసెంట్గా చాలా కొన్ని విషయాలు చూస్తుంటే, కొంతమంది మాటలు వింటుంటే నాకైతే అర్థమవుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఏదో ఒక తప్పు దారి కాకుండా కష్టపడి సంపాదించాలి, యూట్యూబ్ స్టార్ట్ చేసి మంచి మంచి వీడియోలు మీ అందరికీ అందించాలి, నేనంటే ఏంటి అనేది చూపించాలి మీ అందరికీ. నేను ఎలా ఉంటాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇక మీదట ఎలా ఉంటాను, ఫ్యూచర్లో ఎలా ఉంటాను అనేది మీ అందరికీ కూడా చూపించాలి. ఇక ఇదే నా ఛానల్. లాస్ట్ వరకు కూడా నేను సక్సెస్ అయ్యి ఒక స్థాయికి వచ్చే వరకు కూడా నేను ఈ ఛానల్ అయితే వదలను. మహేష్ యశోద వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్, ఈ ఛానల్ అయితే అస్సలు నేనైతే వదలను. ఒక పేదవాడి నుంచి ఒక పెయింటింగ్ పనిచేసే, ఒక సైకిల్ షాప్లో పనిచేసి, ఒక మెకానిక్ షెడ్లో పనిచేసి, ఒక కార్లో మెకానిక్ షెడ్లో పనిచేసి, ఒక పెయింటింగ్ షాప్, ఒక వాచ్మెన్, ఇవన్నీ కూడా పనిచేసి ఇంతవరకు కష్టపడి పైకి ఇక్కడ దాకా వచ్చాను నేను. ఇక మీదట ఒక బిజినెస్ మ్యాన్ అయ్యేలాగా నేనైతే అవ్వాలి అని అయితే ఒకటి ఫిక్స్ అయ్యాను. కానీ కష్టపడి అడ్డదారులు తొక్కి, తప్పుదారులు తొక్కి, ఒకరిని మోసం చేసి పైకి రావాలి అని చెప్పేసి అయితే కాదు. ఒక మంచిగా కష్టపడి రూపాయికి రూపాయి దాచి, ఆ రూపాయికి ఇంకో రూపాయి ఎలా సంపాదించాలని ఆలోచించి, ఇంకా యూట్యూబ్ వీడియోలు చేసి డాబాలు కట్టేస్తాం అంటారేమో. నాకు ఇంతవరకు ₹1 కూడా యూట్యూబ్లో రాలేదు. యూట్యూబ్ వీడియోలు చేసి నేనంటే ఏంటి అనేది మీ అందరికీ తెలియాలి కాబట్టి నేనైతే యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను. చేసి నేనైతే కష్టపడి పైకి వస్తాను. వచ్చి డబ్బు సంపాదించి నన్ను చులకనగా చూసిన ప్రతి ఒక్కరిని కూడా పలకరించి, ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి వాడికి ఈ సమాధానం అయితే చెప్పాలి అని అయితే అనుకుంటున్నాను. ఎవరు కూడా డబ్బు ఉంది కదా అని అహంకారానికి పోతే తర్వాత నేను చాలామందిని చూసా. ఒక 2-3 years బ్యాకే, ఒక 1-2 years 2-3 years 1-2 years బ్యాకే కొంతమంది డబ్బులు ఉన్నాయి నేను ఏదైనా చేయగలమని చెప్పి ఎగిరి, ఈరోజు డబ్బు లేక నాతో మళ్ళీ డబ్బు ఉంది కదా అని ఎగిరేసి నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, జనాల్లో చులకన చేసి మాట్లాడి నా దగ్గరికి మళ్ళీ ఈరోజు నా దగ్గరికి వచ్చారు. అయితే వారి పేర్లు అయితే నేను చెప్పదలుచుకోలేదు. మళ్ళీ నా దగ్గరికి అయితే వచ్చారు.
కానీ నేను వారిని అప్పుడు ఎలా చూశాను ఇప్పుడు ఎలా చూస్తున్నాను. అప్పుడు నేనేమనుకున్నానంటే సరే ఈరోజు ఉంది ఎగరండి, రేపు పొద్దున లేనప్పుడు మళ్ళీ మా దగ్గరికే వస్తాను, నా దగ్గరికి అని చెప్పేసి అనుకున్నాను. ఈరోజుకి అదే అనుకున్నా. సరే నేను ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది ఏంటంటే, మధ్యలో జరిగింది ఏంటి అంటే, అప్పుడు డబ్బు ఉంది ఎగిరారు, ఇప్పుడు డబ్బు లేదు మళ్ళీ దిగారు, అంతే అని చెప్పేసి నేను ఇక ఏదైనా సరే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఏంటి అనేది మర్చిపోకుండా ఉంటే మనం ఎంతవరకు సక్సెస్ అవ్వగలం అంతవరకు బాగా అంతకన్నా ఎక్కువే సక్సెస్ అవ్వగలుగుతాం. అంతేగాని మనం రూపాయి దగ్గర నుంచి వచ్చి 100 రూపాయల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను 100తోనే స్టార్ట్ అయ్యాను అని అనుకోవడం అయితే తప్పు, 100తోనే ఎండ్ అవుతాను అనుకోవడం అయితే తప్పు. మళ్ళీ అదే ₹1 కన్నా తక్కువకే వచ్చేవచ్చు అనమాట. ఇక నుంచి డైలీ కంటిన్యూ వ్లాగ్స్ అయితే వస్తే మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో ఇక్కడి వరకు. థ్యాంక్ యూ. ఇక సక్సెస్ వీడియోస్తో మనకంటూ ఒక స్థాయి, ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి అనే ఒక ధ్యేయంతో మనమైతే ముందడుగు వేద్దాం. మీరందరూ సపోర్ట్ చేయండి. అప్పుడప్పుడు మాలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడా కొంచెం మీరు ఆదరిస్తే మేము కొంచెం పైకి వచ్చి నలుగురికి హెల్ప్ చేయాలి అనే మనసు మనలాంటి పేదవారికే ఉంటుంది. డబ్బున్నవాడు చాలామందికి కొంతమందికి డబ్బున్న వాళ్ళకి ఎవరికి కూడా అది ఉండదు. కొంతమందికి అంటున్నాను నేను, కొంతమందికి అనట్లేదు. మనలాంటి పేదవారికి హెల్ప్ చేస్తేనే మనం పైకి వస్తేనే పేదవారి కింద నుంచి పైకి వచ్చిన వాడే చాలామందికి పేదవారికి హెల్ప్ చేయాలి అనే ఆలోచన కానీ హెల్ప్ చేసే మనసు కానీ ఉంటుందన్నమాట. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి లాగా. థ్యాంక్ యూ. బాయ్.